అందరికీ నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బర్కాతుహు. 2015వ సంవత్సరంలో బక్రీద్ అల్లర్లలో, అల్లర్లు అంటే అల్లర్లు కాదు, ముఖ్యంగా 2014 నుంచి 19లో ఉండే అప్పటి టీడీపీ ప్రభుత్వము మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్కడ ఏ జంతువు తీసుకుపోయినా బక్రీద్ సందర్భంగా వాళ్ళను నిరోధించి, వాళ్ళని ఇబ్బందులు గురి చేసి, వాళ్ళను ఒక పైశాచిక ఆనందం పొందేలాగా ఆ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నింది. దాంట్లో భాగంగా అక్కడ ఉండే స్థానిక ప్రజలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నించడం, ఆ రోజుల్లో ప్రశ్నించిన దానికి వాళ్ళపైన కక్ష సాధింపు చర్యగా 28 క్రైమ్ నెంబర్ 24/9 2015 అనే క్రైమ్ నెంబర్ పైన 43 మంది పైన, 26 క్రైమ్ నెంబర్ 283/2015 50 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడ లేని ప్రజలను కూడా వీళ్ళు ఎవరెవరైతే మైనార్టీల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ద పార్టీస్, అందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చొరవతో, మిథున్ రెడ్డి గారి సహకారంతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ కేసు ఒక అల్లర్లలో సృష్టించిన భాగంలో, కుట్రలో భాగమే కానీ అక్కడ జరిగిన అల్లర్లు కాదు, మైనార్టీల పైన జరుగుతున్న వేధింపులు కానీ అక్కడ వాస్తవికంగా ఎటువంటి ఏమీ జరగలేదు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడంతో అక్కడ మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన సానుకూలంగా స్పందిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మళ్ళా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళినా కూడా గౌరవ న్యాయస్థానము ఇక్కడ జరిగిన సంఘటన గురించి విచారించి, ఇక్కడ జరిగిన ఈ సందర్భంగా జరిగిన అల్లర్ల గురించి విచారించి ఈ కేసుని పూర్తిగా కొట్టివేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అందరి పేర్లు ఒక్కసారి చదువుతాను. షేక్ రియాజ్ అలీ, షేక్ షఫీउल्ला, షేక్ మొహమ్మద్ అలీ, షేక్ ఉమర్ ఫారూక్, షేక్ కమానుల్లా బాషా, షేక్ మహబూబ్ బాషా, పఠాన్ ఏజాజ్ ఖాన్, షేక్ ముబారక్ బాషా, సయ్యద్ గయాజ్ బాషా, సయ్యద్ షబ్బీర్, షేక్ సాదిక్ అలీ, షేక్ ఇలియాస్, షేక్ ఖాదర్ బాషా, షేక్ ఖాదర్ వली, షేక్ జిలానీ, సయ్యద్ హసన్ అలీ, షేక్ యూనుస్, షేక్ నిసార్ అహ్మద్, షేక్ ఫయాజ్ అలీ, షేక్ ఇమ్దాదుల్లా, షేక్ హసన్ బాషా, షేక్ సాదిక్ అలీ, సయ్యద్ మహమూద్, शेख हसन बाशा, पठान रजीउल्ला खान, शेख अयाज बाशा, शेख अलाउद्दीन, बी जबीउल्ला, एम इम्तियाज़ अली खान, गाजुल्ला खादर बाशा, शाहुल हमीद, शेख हसन, मोहम्मद अली, शेख मुस्तफ़ा, शेख इब्राहिम, शेख शब्बीर, इम्तियाज़ अहमद, चिकन सेंटर, मस्तान, रिजवान, शेख इब्राहिम, वन YCP लीडर टू बी आइडेंटिफाइड, शेख शब्बीर, शेख अब्दुल सलाम, शेख कमानुल्ला, शेख मुबारक, बनिगारी अल्लाह बकर, शेख सादिक, शेख मुश्ताक अहमद, इलियास, शेख खादर बाशा, शेख खादर वली, शेख निसार अहमद, शेख फयाज अली, एम इम्तियाज़ अली खान, शेख हसन बाशा, ఇలా ఈ విధంగా ప్రతి ఒక్క ముస్లింలలో కూడా ఇట్లా ఈ కేసుల్లో ఇరికించడం జరిగింది. నేను ఒక్కటే ఈరోజు తెలియజేసుకుంటున్నాను. నారా హమారా అనే ప్రోగ్రాంలో నంద్యాల్లో ప్లెకార్డులు పెట్టుకున్న దానికి దేశద్రోహం కేసు పెట్టిన పార్టీ ఎక్కడా? ఇట్లా ఈ అల్లర్లు జరిగినా కూడా దీంట్లో టీడీపీకి సంబంధించిన ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు ఉన్నా కూడా ఈ రాయచోటి అనేది అందరూ ముస్లింలు, హిందువులు కలిసిమెలిసి ఉండాలని ఆలోచన చేసే మా ఎమ్మెల్యే గారు ఎక్కడ? మా ఎమ్మెల్యే గారు రాయచోటిలో వచ్చిన తర్వాత నుంచి 2009 నుంచి ఇక్కడ మత కలహాలు లేవు, మత కలహాలను ప్రోత్సహించలేదు, కుల రాజకీయాలని ప్రోత్సహించలేదు.
ఎంతసేపు రాయచోటి అభివృద్ధి గురించి, ఇక్కడ మత సామరస్యం గురించి పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాయచోటిలో అది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అని చెప్పొచ్చు. ఇదే 2015 సంవత్సరంలో కూడా అప్పుడు డీజీపీ గారిని కూడా కలిసి అప్పుడు కూడా ఆయన విన్నవించడం జరిగింది. ఇంతమంది మీద కేసులు పెట్టినప్పుడు, ఇంతమంది మీద కేసులు ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తున్నప్పుడు మైనార్టీల మీద ప్రేమ ఉండే నాయకులు అయితే ఆ రోజు జరిగిన సంఘటన గురించి ఏమైనా పోరాడారా? ఈరోజు అన్నమయ్య జిల్లాలో ఉండే రాయచోటి ముస్లింలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మైనార్టీలందరూ ఈ విషయాన్ని మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మైనార్టీల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. 1100 కోట్ల చిల్లర చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి ప్రవేశపెడితే ఈ 2019 నుంచి 2024 వరకు 2200 చిల్లర కోట్లు మైనార్టీల సంక్షేమానికి ఖర్చు పెడుతూ మళ్ళీ నవరత్నాల్లో అందుతున్న అన్ని బెనిఫిట్స్ కూడా ముస్లింలకు అందజేస్తున్నారు. రాయచోటిలో గత రంజాన్ నెలలో ఈద్గా నిర్మాణం కోసం కానీ ఇక్కడ మసీదులకు ఇచ్చిన దాదాపు ₹1 కోటి పైన డబ్బులు కూడా రాయచోటి నియోజకవర్గంలో ఇవ్వడంతో పాటు ఇంకా రాబోయే రోజుల్లో ఒక జమాలుల్లా బాషా దర్గా కూడా అక్కడ అడగడం జరిగింది. రాయచోటి పట్టణంలోని ఫాతిమా మస్జిద్కి కూడా ఇంకా నిర్మాణం అవసరాలు కూడా అడగడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందిస్తున్నాం. ఈరోజు రాయచోటి పట్టణ ముస్లింలుగా మేము తెలియజేస్తున్నాం, ఈ విధంగా కోర్టులలో కేసులు వేసి వాళ్ళకు ఒక పాస్పోర్ట్ కూడా దొరకని పరిస్థితి నుంచి గవర్నమెంట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ బెనిఫిషరీస్ కానీ జరగకుండా వాళ్లకు రాకుండా ఉండే ఈ కేసులలో నుంచి చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం, ఈ కేసులలో నుంచి బారి నుంచి విడిపించిన మా వైసీపీ గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, కోర్టు వారికి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఈ కేసులలో ఏ లాయర్ల చుట్టూ తిరగకుండా, ఏ కోర్టుల చుట్టూ తిరగకుండా ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే ఈరోజు రాయచోట్లో ఉన్నారు కాబట్టి ముస్లింలకు ఒక ఆపద వస్తే దానికి నిలబడి ఒక పరిష్కారం చూపించిన నాయకుడు ఒక గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు. ఆయన వెంటే రాయచోటి ప్రజలు ఉంటారని, 2024లో ఆయన వెంటే ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు వచ్చిన మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.